ఇవాళ మనము ఒక 5 బెస్ట్ ఫ్రాంచైజీల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 వచ్చేసి ఫుడ్. సో ఫుడ్కి మన ఇండియాలో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. మీరు కనుక మంచి ఫుడ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. దీనికి సంబంధించి చాలా రెస్టారెంట్స్, సో పాడేస్ కావచ్చు, కృతంగా అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడాను మీకు కొన్ని ల్యాక్స్లోనే ఖర్చు అవుతుంటాయి. తక్కువ పెట్టుబడిలో కూడాను ఎవరైతే ఫేమస్ అయ్యారో సో వాళ్ళతో మీరు మాట్లాడుకొని సో వారి దగ్గర నుంచి ఒక ఫ్రాంచైజ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో రెస్టారెంట్ గచ్చిబౌలిలో ఉంటుందన్నమాట. అవేంటంటే తక్కువ రేటుకి మీకు ఫ్రాంచైజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదనే కాదు, ఏదైనా సరే కూడా ఒక మంచి పేరు వచ్చిన తర్వాత వారితో మాట్లాడుకొని మంచిగా తీసుకోండి. సో ఇందులో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫుడ్ అని నేను చెప్తాను. ఇక నెంబర్ 2కి వెళ్ళిపోదాం. టీ ఫ్రాంచైజెస్. సో మనం చూసినట్టే ప్రస్తుతం టీ టైమ్ అని చెప్పి, తర్వాత కాజు కేసర్, చాలా ఫ్రాంచైజ్ అయితే రావడం జరుగుతుంది. సో మనం అన్నింటికి సంబంధించినటువంటి బిజినెస్లకి వీడియోస్ కూడా చేసేయడం జరిగింది. సో మీరు మన ఛానల్లో క్లియర్గా చూడవచ్చు. సో ఈ విధంగా మీరు టీ ఫ్రాంచైజ్ బిజినెస్ కూడా తీసుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. ఇక నెంబర్ 3కి వెళ్ళిపోదాం. సో క్లోత్స్, సో బొటిక్స్ కావచ్చు, క్లోత్ షోరూమ్. సో బట్టలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఫ్యాషన్ సెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఉపయోగించుకొని దానికి కొంచెం పదును పెట్టి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడమే తెలివిగా. మార్కెట్లో చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయి. వారితో మీరు మాట్లాడుకొని ఈ యొక్క ఫ్రాంచైజీని కూడా మీరు తీసుకొని మీ ప్లేస్లో మీరు లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెంబర్ 4 చూద్దాం. మొబైల్ రీటైల్ షాప్. మొబైల్ రీటైల్ షాప్ అంటే ప్రస్తుతం కనుక ఉన్నటువంటి ట్రెండ్స్ తగ్గట్లుగా మొబైల్స్ కనుక మీరు తీసుకొచ్చేటువంటి నెట్వర్క్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలను మీరు పొందవచ్చు. దీనికి సంబంధించి కూడా చాలా మంది కూడా చాలా ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది. సోపో కావచ్చు, యాపిల్, సో ప్రతి స్టోర్స్తో మీరు మాట్లాడుకొని సో వారికి ఎంత అమౌంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దట్ వాళ్ళు మీకు ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము నెంబర్ 5కి వెళ్ళిపోదాం. హెల్త్ అండ్ వెల్నెస్ అనమాట. హెల్త్ అండ్ వెల్నెస్లో భాగంగా మీరు కనుక ఏదైతే ఫేమస్ జిమ్స్ ఉన్నాయో సో వాటితో మాట్లాడుకొని ఈ యొక్క బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో కల్ట్ ఫిట్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అందులో మీరు ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి కాంటాక్ట్ విత్ అస్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది, అండ్ పార్ట్నర్ విత్ అస్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు వాళ్ళతో మాట్లాడుకొని అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కొంత ప్లేస్ కూడా చూపించాల్సి ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్రాంచైజ్ కాస్ట్ని తీసుకుంటారు అండ్ మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఎట్లా నడుపుకోవాలి ఏంటి అని చెప్పి అంతా క్లియర్గా. ఇవి బెస్ట్ 5 ఫ్రాంచైజ్ ఐడియాస్. సో మీ అందరికీ అర్థమని చెప్పనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దాట్స్ ఇట్ గైస్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.